విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే శారీరక మానసిక ఉల్లాసంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని దుబాక ఎంఈఓ ప్రభుదాస్, దుబాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి అన్నారు. కాబట్టి అందరూ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ప్రజాపాలన విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో సీఎం కప్ క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 4 రోజుల నుండి గ్రామ స్థాయిలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ రోజు నుంచి మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. మండల స్థాయిలో పాల్గొనడానికి 18 టీంలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీంను జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడలకు ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు భోజన వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎంపీడీఓ భాస్కర్ శర్మ, వార్డు కౌన్సిలర్లు నందాల శ్రీజ, బంగారయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రోజుకొక శాఖ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రగతిని గురించి నివేదిక అందిస్తున్న సందర్భంలో యువతీ యువకులకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చైతన్యపరుస్తూ, ఉత్సాహపరుస్తూ, ఉల్లాసపరుస్తూ క్రీడలు నిర్వహించాలని నిర్ణయించినందున కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను 30 ఏళ్లలోపు ఉన్నటువంటి యువతి యువకుల చేత ఆడిపించడం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి లోపల 7-8 తారీఖు లోపల ఆడిపించినాము. ఇప్పుడు మండల స్థాయిలో మరియు మున్సిపల్ పరిధి లోపల ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. పిల్లలు అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో మోడల్ స్కూల్లో క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ అధికారులందరూ రావడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు కూడా పిల్లలు చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పిల్లలు ఆసక్తిగా, యువకులు కానీ యువతి కానీ పిల్లలు కానీ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఉన్నంత విజయాన్ని అధిరోహించాలని పిల్లలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్లకు భోజనాలు కూడా మా మున్సిపల్ పరిధి నుండి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.